బాన్స్వాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని 11,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రుణమాఫీ చేయలేదని మాట్లాడడం సమంజసం కాదని పోచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి రైతులకు రుణమాఫీ పూర్తిగా చేయలేదని, అదేవిధంగా 11,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించలేదని, కట్టిన ఇండ్లు నాణ్యత లోపంతో కట్టడంతో ప్రజలు వానాకాలంలో ఇండ్లు వర్షాలకు ఊరడంతో లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా శాసనసభ్యుల గారికి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు మీ వయసుకు తగ్గట్టు మాట్లాడుతూ మీ వయసుకు మీ అనుభవాన్ని బట్టి మీరు మతి భ్రమించినట్టు మాట్లాడొద్దని నేను ప్రెస్ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు కట్టిన డబల్ బెడ్రూమ్లు వారి బిల్లులు మీరు చెల్లించకుండా ఎంత నాసిరకం కట్టిర్రో ఒక్కసారి రమ్మని మిమ్మల్ని కోరుతా ఉన్నా. నేను డబల్ బెడ్రూమ్లు కోటగిరిలో 34 ఇండ్లు కట్టిర్రు. అవిటి నాణ్యత ఎంత గట్టిగా ఉందో మీకు ఒక్కసారి నేను సవాల్ చేస్తా ఉన్నా. అవిటిని మీరు పరిశీలించాలా. తక్షణమే రైతు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. రైతుల పట్ల మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు గత 10 సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధిలో భాగం పాలు పంచుకొని రైతులకు ఇప్పటి వరకు మీరు రుణమాఫీ మాట మర్చిపోయినటువంటి ప్రభుత్వం ఆ ₹1,00,000 చేస్తాని ఇప్పటిదాకా చేయకుండా ఇకనైనా మీరు కొంత మీ కార్యకర్తలు కానీ మీరు కానీ కొంత మీ పద్ధతులు మార్చుకొని మీరు వచ్చిన ప్రభుత్వానికి సహకరిస్తూ ఏదైతే స్కీములు పెట్టిన స్కీములన్నీ పేద ప్రజలకు అందే విధంగా తీసుకుపోతాం. మీరు కూడా సహకరించాలి. మీకు మేము కూడా సహకరిస్తాం. మీరు ఎక్కడ కూడా ఇటువంటి మాటలు మాట్లాడకుండా పద్ధతితో చెప్పండి. మిమ్మల్ని మేము కలుపుకపోతాం, మీరు మమ్మల్ని కూడా కలుపుకపోవాలా. అందరూ కలిసికట్టుగా పేద ప్రజలకు న్యాయం జరిగేలా చూద్దామని చెప్పేసి అందరూ కూడా మొత్తం తెలంగాణలో కాంగ్రెస్కు పట్టం కట్టిర్రు. ఇప్పుడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు యువ నాయకుడు ఉన్నాడు, మంచి ఆలోచనతో ఉన్నాడు. మర్ర పిల్లల జాబ్ విషయంలో కానీ మీరు చేసిన కుంభకోణాలు మాత్రం రోజొక్కటి మీరు చూస్తూనే ఉన్నారు. అవన్నీ పక్క పెట్టి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ, కానీ మేము మిమ్మల్ని విమర్శించే స్థాయి కాకుండా చెప్తా ఉన్నాం. మీకు దయచేసి 2 చేతులెత్తి నమస్కరిస్తూ మీరు ఇక ముందు కూడా వేరే మాటలు మాట్లాడకుండా అందరినీ కలుపుకపోయేలాగా చూడాలని విజ్ఞప్తి చేస్తూ నేను చెప్తా ఉన్నాను. మరి ఎవరి మీ తప్పు కాదా? మరి మీకు ఈ విధంగా మాట్లాడడం శోచనీయం. మరి ఇప్పటికైనా తప్పుడు మీరు ఇచ్చిన హామీలు మీరు అమలు చేయకపోవడం, మరి రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేయలేదు. మరి నిరుద్యోగులకు ఉద్యోగం వృత్తి ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. మీరు ఎన్నో హామీలు మర్చిపోయారు 10 సంవత్సరాల అధికారంలో ఉండి. మరి ఇప్పుడు వచ్చి వారం రోజే అధికారం అయింది. మరి అన్నీ మేము 6 గ్యారంటీ పథకాలు ఒక్కొక్కటికి ఆర్థిక పరిస్థితి అంతా దెబ్బతీసి మీరు వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి సరి చేసుకొని అన్నీ ఈ 100 రోజుల్లో మరి అన్నీ అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రయత్నాలు చేస్తున్నది. అన్ని శాఖల నుంచి రివ్యూ చేస్తూ ఉన్నది. ఆర్థిక పరిస్థితి శ్వేతపత్రం ఇవ్వని చెప్పి ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. ఆ శ్వేతపత్రం అందించాలంటే ఆర్థిక పరిస్థితి బట్టి అన్ని విధాల అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏర్పడతారు, జరుగుతాయి. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఒకటి రెండవది కూడా బాలక్ష కార్యక్రమం కూడా మరి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఒక్కొక్కటికి చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి తప్పదించుకొని అన్నీ కూడా మరి తప్పకుండా చెప్పిన హామీలన్నీ మేనిఫెస్టో ప్రకారం అమలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇలాగా కాదు, చెప్పిన మాట తప్పది. మీరు తెలంగాణ కోసం సోనియా గాంధీ కాలు మొక్తా అని చెప్పి తెలంగాణ చెప్పినంత సోనియా గాంధీకి మోసం చేసి మరి ఈరోజు వారికి విమర్శించడం కనుక తెలంగాణ ప్రజలు మరి గుర్తించారు. తెలంగాణ ఎవరిచ్చారని గుర్తించే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కనుకనే ఈరోజు తెలంగాణ ప్రజలంతా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.